హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జాస్మిన్స్ రసోయ్. నేనండి మీ జాస్మిన్ విన్సెంట్. మీకు అందరికి ముందుగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. మీరందరూ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి. ఇలాగే ముందు ముందు కూడా నన్ను ఎంకరేజ్ చేయాలని, నేను ఇంకా బోల్డ్ రెసిపీస్ చేసి పెట్టాలని మీ అందరి సపోర్ట్ తో కోరుకుంటున్నాను. మీకు అందరికి 2 రెసిపీస్ తర్వాత వీడియో ఎడిటింగ్ గురించి పెడతానన్నాను కదండి. ఈ రోజు కైన్ మాస్టర్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద ట్యుటోరియల్ చూసేద్దామండి. లెట్స్ గో టు వీడియో. మన లాస్ట్ వీడియోలో అసలు వీడియోని ఎలా యాడ్ చేసుకోవాలి, యాడ్ చేసిన తర్వాత దాన్ని ఎలా ట్రిమ్ చేసుకోవాలి, ట్రిమ్ చేసిన తర్వాత దానికి మనకు నచ్చినట్లు నేమ్స్ కానీ, క్లిప్ గ్రాఫిక్స్ కానీ, కలర్ ఫిల్టర్స్ కానీ ఎలా ఎడిట్ చేసుకోవాలో లాస్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ప్రీవియస్ వీడియోని చూసుకోవచ్చండి. కొన్ని మనకి డిఫాల్ట్ సెట్టింగ్స్ కూడా ఉంటాయండి. అంటే ఫోటో క్లిప్ని ఎంతవరకు ఉంచుకోవాలి ఏంటి, తర్వాత ఆటో వాల్యూమ్ మాస్టర్, ఇవన్నీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు చూసినట్లయితే ఆ సెట్టింగ్స్ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఆడియో వీడియో ఎడిటింగ్ అప్పుడు ఆటోమేటిక్ డిఫాల్ట్ సెట్టింగ్స్ ఏమైనా కావాలంటే మనం చేసుకోవచ్చు. సో క్లిప్ సైజ్ ఎంతసేపు ఉండాలి, మాస్టర్ వాల్యూమ్ చేసుకున్నావా లేదా, ఆటో మాస్టర్ వాల్యూమ్ సెలెక్ట్ చేసుకుంటే ఎలా వస్తుంది, తర్వాత ప్రాజెక్ట్ మాస్టర్ వాల్యూమ్ని మనకు నచ్చినట్టు వాల్యూమ్ని తక్కువ పెట్టుకోవాలనుకుంటున్నావా ఎక్కువ పెట్టుకోవాలనుకుంటున్నావా, ఈ డిఫాల్ట్ సెట్టింగ్స్ పెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా కంప్లీట్గా మన ప్రాజెక్ట్ మొత్తం అయ్యే సెట్టింగ్స్ ఉంటాయండి. సో మీరు కూడా ఇవి ట్రై చేసి మీకు కావాలంటే ఈ సెట్టింగ్స్ కూడా ట్రై చేసుకోవచ్చండి. సో ఇక్కడ చూసినట్లయితే ఎడిటింగ్ అప్పుడు ఈ ఫిట్ ఇన్ స్క్రీన్, ఏదైనా ఫోటో క్లిప్ మీరు యాడ్ చేసినప్పుడు స్క్రీన్లో ఫిట్ అయితే సరిపోతుందా, స్క్రీన్ మొత్తం ఫిల్ చేసుకోవాలా, అండ్ ఏదైనా ఒక ఫోటో క్లిప్ యాడ్ చేసినప్పుడు అది ఎంత డ్యూరేషన్ ఉంటే సరిపోతుంది, నేను ఏదైనా ఫోటో క్లిప్ పెడితే చాలా తక్కువ డ్యూరేషన్ ఉంటే సరిపోతుంది అనుకున్నారనుకోండి, ఇలాగ మీరు డిఫాల్ట్ సెట్టింగ్స్లో లేయర్ డ్యూరేషన్ కానీ, ఫోటో క్లిప్ డ్యూరేషన్ కానీ మీరు డిఫాల్ట్గా పెట్టుకోవచ్చు. సో ఇవ్వండి మన ప్రాజెక్ట్ సెట్టింగ్స్, డిఫాల్ట్ సెట్టింగ్స్. సో ముందు ఇంకా కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయండి, అవేంటో కూడా చూద్దాం. చూశారు కదండి. సో ఇలా డిఫాల్ట్ సెట్టింగ్స్ అయిన తర్వాత నాకు ఎక్కడో వీడియోలో ఏదో వెల్త్గా ఉంది, బ్రైట్నెస్ తక్కువ ఉంది, అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనిపిస్తుంది, లేకపోతే ఇంకెక్కడో నాకు వెల్త్గా ఉంది అన్నప్పుడు జస్ట్ నేను ఒక క్లిప్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ వరకు నాకు అన్నెసరీ ఏదైతే ఉందో అది ట్రిమ్ చేసేసుకొని ఆ క్లిప్ను మాత్రమే సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సెట్టింగ్ చేసుకుంటాను. ఎలా అంటారా చూడండి ఇప్పుడు. సో దీన్ని ఈ క్లిప్ని నేను సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత ఆప్షన్స్ కిందకి వెళ్ళినట్లయితే లాస్ట్లో మనకి అడ్జస్ట్మెంట్ కనిపిస్తుంది. సో ఈ అడ్జస్ట్మెంట్స్ ఆటోమేటిక్గా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారా, ఇలాగా ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ని మనం క్లిక్ చేసుకున్నట్లయితే మనకి తెలిసిపోతుందండి ఎక్కడ బాగుంది, ఏది బాగాలేదో, ఏంటి బాగుందో ఏది బాగాలేదో తెలిసిపోతుంది. మీరు అన్నీ ఇలా చెక్ చేసుకుంటూ పోతే ఈ కాంట్రాస్ట్ పెంచుకోవడం, సాచురేషన్ పెంచుకోవడం, లేదంటే వైబ్రెన్స్ని తగ్గించుకోవడం, ఏది ఎక్కువైపోయింది ఏది తక్కువైపోయిందో మీరు నా పిక్ అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడే అర్థమైపోతుంది. సో ఇలాగా మీరు ఆటోమేటిక్గా కూడా కావాలంటే అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఇవన్నీ చాలా ఈజీగా ఉంటాయండి. ఒక్కసారి మీరు నేర్చుకుంటే మీ వీడియోస్ని మీరే చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇలాగే అడ్జస్ట్మెంట్స్ చేసేసుకున్న చూడండి, ఇలా అడ్జస్ట్ చేసుకుందాం. సో సాచురేషన్ పెంచుకున్నప్పుడు ఎలా ఉంది, తగ్గించుకున్నప్పుడు ఎలా ఉంది. కావాలంటే మీరు అప్లై టు ఆల్ కూడా చేసుకోవచ్చు, లేదంటే జస్ట్ ఈ యొక్క క్లిప్కే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు వాల్యూమ్ గురించి చూద్దాం. ఈ వీడియోలో ఈ క్లిప్లో నాకు అన్నెసెసరీగా ఏదో వాయిస్ ఉందండి. సో ఆ వాయిస్ నేను తీసేయాలనుకుంటున్నాను. సో అప్పుడు నేను ఏం చేయాలి? సో ఫస్ట్ ఆ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని, లేదా ఆ ఉన్న వాయిస్నే నేను డిఫరెంట్గా చూపించాలనుకుంటున్నాను. సో ఇలాగా జస్ట్ ఆ క్లిప్ని సెలెక్ట్ చేసి ఆడియోని నేను సెలెక్ట్ చేసినట్లయితే డిఫరెంట్ ఆప్షన్స్ చూపిస్తుంది. ఇక్కడ నార్మల్, AM రేడియో మీకు ఇక్కడ ఆటోమేటిక్గా వినిపిస్తుంది. అక్కడ ఎలా ఉందో, ఎలా వస్తుందో, వాయిస్ ఎలా వస్తుందో కూడా ఈ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటే వినిపిస్తుందండి. సో మీరు ఇక్కడే అబ్జర్వ్ చేసుకోవచ్చు, మీ వాయిస్లో చేంజెస్ కనిపిస్తాయి, చాలా గమ్మత్తుగా ఉంటాయండి. సో తర్వాత అందులో ఉన్న వాల్యూమ్ని మీరు మార్చుకోవచ్చు. ఎక్కువగా ఉంది, తక్కువగా ఉంది అన్నప్పుడు జస్ట్ దాన్ని సెలెక్ట్ చేసి ఆ వాల్యూమ్ బటన్ని క్లిక్ చేసినట్లయితే ఇందులో ఉన్న ఈ వాల్యూమ్ని ఆటోమేటిక్గా పెంచుకోవచ్చు. లేదా నేను కంప్లీట్గా నేను ఆ వాల్యూమే వద్దు, నాకు అందులో ఉన్న వాయిసే వద్దు అన్నప్పుడు దాన్ని మ్యూట్ చేసేసుకోండి. అలా మ్యూట్ చేసేసుకుంటే మొత్తం వాయిస్ రాదు, మీకు కావాల్సినట్టు డబ్బింగ్ చెప్పుకోవచ్చు. డబ్ చేయడం కూడా చాలా ఈజీ అండి, చాలా ఈజీ. సో కింద వాయిస్ అనే బటన్ కనిపిస్తుంది చూడండి, ఎక్కడైతే మీరు చెప్పాలనుకుంటున్నారో అక్కడ మీరు వెళ్ళి ఆ వాయిస్ని క్లిక్ చేసినట్లయితే అక్కడ ఆటోమేటిక్గా మీరు డబ్ చేసుకోవచ్చు. ఎస్, సో ఇలాగా డిఫరెంట్ ఆప్షన్స్. ఈ ఆడియోలో
ఎక్కువ వాయిస్ ఉంది, చాలా ఫాస్ట్గా అంటే లైక్ లౌడ్గా వినిపిస్తుంది అన్నప్పుడు దాని ఎన్వెలప్ని మీరు తగ్గించుకోవచ్చు, లేదా పెంచుకోవచ్చు, లేదా కంప్లీట్గా దాన్ని మ్యూట్ చేసేసుకోవచ్చు. ఇలా చేసుకున్నట్లయితే మీకు డిఫరెంట్ నాయిస్ లాంటివి ఏమైనా ఉంటే జస్ట్ మీ వాయిస్ ఒకటి వినిపిస్తుంది. మీకు ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా మీకు ఆప్షన్స్ వైజే వెళ్తున్నానండి. ఇప్పుడు ఈ క్లిప్ సెలెక్ట్ చేసుకున్నాం, కింద వాయిస్ చేంజ్ అయిన తర్వాత విన్యట్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని ఎనేబుల్ చేస్తే చూసారా చేంజ్ కనిపించింది. సో సెంటర్ ఇమేజ్ కన్నా చుట్టుపక్కల పెరిఫరీ అంతా డల్ అవుతుంది, సెంటర్ ఇమేజ్ హైలైట్ అవుతుంది అనమాట. అది ఒక ఆప్షన్. కింద మనకి గ్రిడ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి, అంటే మనకు ఈ సెలెక్షన్స్ అన్ని ఎలా కనిపించాలి అన్నది కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే. సో చూసారా ఇలా కనిపిస్తుంది, లేదంటే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇలా కనిపిస్తుంది. సో ఇదొక ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఎక్స్ట్రాక్ట్ ఆడియో. సో ఈ వీడియోలోంచి ఆడియోని ఎక్స్ట్రాక్ట్ చేసేసి ఇదే ఆడియోని వేరే దగ్గర ఎక్కడైనా కావాలంటే కూడా వాడుకోవచ్చు. సో ఇలాగా ఆ క్లిప్ని సెలెక్ట్ చేయడం, అందులోంచి ఆడియోని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం, దాన్ని కావాలంటే డిలీట్ చేసేసుకోవచ్చు మీరు. సో దాంట్లోంచి డిలీట్ చేసుకోవచ్చు, మళ్ళీ అండు చేసుకోండి. అక్కడ అండు లెఫ్ట్ సైడ్ అండు బటన్ కనిపిస్తుంది చూసారా. సో లెఫ్ట్ సైడ్ అండు బటన్ కనిపిస్తుంది. ఇదే ఆడియోని మీరు ముందుకు ఎక్కడికైనా పంపించుకోవాలనుకుంటే ముందు ఎక్కడైనా వాడుకోవచ్చు, లేదా అక్కడే కూడా వాడుకోవచ్చు. ఆ ఆడియోని సెలెక్ట్ చేసి వాల్యూమ్ ఎన్యూలెప్ అది కూడా మార్చుకోవచ్చు. ఓకే, సో ఇదొక ఎక్స్ట్రాక్ట్ ఆడియో అనే ఆప్షన్ అండి. సో క్లిప్ సెలెక్ట్ చేయడం, ఆడియోని మనకు నచ్చినట్టు అలా పెట్టుకోవడం, వినియట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం, సో ఆ ఆడియోని కావాలంటే ఉంచుకోవడం, లేదంటే డిలీట్ చేసేయడం. మీరు అలాగా ఈ ఆడియో ఆప్షన్ అంటే ఎక్స్ట్రాక్ట్ ఆడియో అనే ఆప్షన్ని మీరు యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ చేసేసిన తర్వాత వాల్యూమ్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసేసిన తర్వాత మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాలనుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ వాల్యూమ్ని ఎక్స్ట్రాక్ట్ చేసి డిలీట్ చేసేసాను. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయాలనుకుంటున్నాను. అక్కడ ఆడియో అనే ఆప్షన్ ఉంది కదండి. సో ఆడియో అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ మ్యూజిక్ ఏదైతే ఉందో మన సిస్టంలో కానీ మన మొబైల్లో కానీ ఏ మ్యూజిక్ ఉందో ఆ మ్యూజిక్ యాడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం చూద్దామండి ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా మ్యూజిక్ని యాడ్ చేసుకొని దాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఎలా పెంచుకోవాలో కూడా చూద్దాం. ఇప్పుడు స్టాప్ చేశాను, ప్లే చేశాను, మ్యూజిక్ వచ్చింది. ఈ ఆప్షన్స్ అన్నీ చూసేసాం కదండి. ఈ ఆప్షన్స్ అన్నీ అయిపోయాయి. సో బ్యాక్ వచ్చి బ్యాక్ బటన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఆ ఆడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకుందాం. ఆడియో, ఎస్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏవే మ్యూజిక్స్ ఉన్నాయో చూద్దాం. మనకి నచ్చిన మ్యూజిక్ కావాలంటే ప్లే చేసుకొని కూడా చూడొచ్చు. గుర్తుపెట్టుకోండి, మీరు యూట్యూబ్లో ఉన్న ఆడియోని లేదంటే యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఆడియోని ఇందులోంచి మ్యూజిక్ ఎసెట్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు కైన్మాస్టర్ స్టోర్లో, లేదంటే మీరు ఆల్రెడీ అప్లోడ్ చేసుకున్న అంటే కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ ఏదైతే ఉందో వాటిని అప్లోడ్ చేసుకొని ఇందులో పెట్టుకొని దాన్ని మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇలాగా మనకి నచ్చిన ఒక మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకొని ఒక పాటని సెలెక్ట్ చేసుకొని దాన్ని ప్లే చేసుకొని చూసుకుందాం. ఓకే, సో డిఫరెంట్ ఇప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ సాంగ్ని సెలెక్ట్ చేసి అది ప్లే చేసి చూసినట్లయితే సాంగ్ ప్లే అవుతుంది. సో ఈ సాంగ్ ప్లే అవుతున్నప్పుడు ఇది చాలా గట్టిగా వినిపిస్తుండొచ్చు, మన వాయిస్ని డామినేట్ చేస్తూ ఉండొచ్చు. సో ఇది ఎక్కడ కావాలో ఏంటో ఫస్ట్ మనం స్టార్టింగ్ పాయింట్ నుంచి నాకు కావాలి కాబట్టి నేను నా కర్సర్ని స్టార్టింగ్ పాయింట్కి తీసుకెళ్ళి ఎండింగ్ పాయింట్ వరకు కావాలి, ఎక్కడ కావాలంటే అక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి తీసుకెళ్ళి నేను ప్లస్ బటన్ క్లిక్ చేసినట్లయితే ఆ మ్యూజిక్ నాకు ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి యాడ్ అవుతుంది. సో ప్లస్ బటన్ క్లిక్ చేసుకుందాం. సో మ్యూజిక్ యాడ్ అయిపోయింది. మ్యూజిక్ యాడ్ అయ్యి ఎంత టైం ఎంత డ్యూరేషన్ 2 minutes 47 seconds వరకు ఆ మ్యూజిక్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ప్లే చేసి చూద్దాము. లేదంటే ఈ మ్యూజిక్లోంచి మరీ ఎక్కువ గట్టిగా వినిపిస్తుంది, మ్యూజిక్ డామినేట్ చేసేస్తుంది అన్నప్పుడు జస్ట్ ఆ మ్యూజిక్ని సెలెక్ట్ చేసి ఆ వాల్యూమ్ బటన్ టీవీలా కనిపిస్తుంది కదా అది సెలెక్ట్ చేసుకొని దాన్ని జస్ట్ తగ్గించుకుంటే మీకు ఎంత తగ్గించుకోవాలనుకుంటే అంత తగ్గించుకుంటే, లేదా ఆటో వాల్యూమ్ కూడా పెట్టుకోవచ్చు. ఆటో వాల్యూమ్ సెలెక్ట్ చేసుకొని బయటకు వచ్చేయండి. ఇది మొత్తం ఈ సెట్టింగ్ అనేది మొత్తం అంతా ఉంటుంది. అండ్ ఇంకో సెట్టింగ్ కూడా మార్చుకోవాలి, అంటే ఎన్వెలప్ సెట్టింగ్, ఈక్వలైజర్ సెట్టింగ్ కూడా మార్చుకోవాలి. దీన్ని మళ్ళీ బ్యాక్ వచ్చి
మళ్ళీ అదే మ్యూజిక్ని మీరు సెలెక్ట్ చేసినట్లయితే రైట్ హ్యాండ్ సైడ్ ఆ ఆడియో ఆప్షన్ పక్కన మీకు ఇంకోటి కనిపిస్తుంది చూసారా, అది సెలెక్ట్ చేసి వాల్యూమ్ ఎన్వలప్ని మీరు మార్చుకోవాలి. లేదంటే మధ్య మధ్యలో గట్టిగా వినిపిస్తుంటుంది, అంటే వాయిస్ని డామినేట్ చేసేస్తూ ఉంటుంది. సో చూడండి, నేను జస్ట్ అలా స్క్రోల్ చేశాను, అక్కడ 40 ఉంది, నాకు 30స్లోనే కావాలి, తగ్గించుకుంటాను. మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ దాన్ని 30స్లోకి తగ్గించుకుంటాను, మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ నేను 30స్లో తగ్గించుకుంటాను, నాకు 40కి వచ్చింది, మళ్ళీ నేను తగ్గించుకుంటాను, 32, మళ్ళీ ముందుకెళ్ళడం, దాన్ని తగ్గించుకోవడం. మ్యాక్సిమమ్ ఇదంతా మీరు అబ్జర్వ్ చేసుకుంటే మధ్య మధ్యలో మీ వాయిస్ని డామినేట్ చేయకుండా మ్యూజిక్ ఉంటుంది. సో ఇలాగా మొత్తాన్ని వాల్యూమ్ ఎన్వలప్ని మొత్తం అంతా వీడియో మొత్తం, అంటే మన వాయిస్ ఎక్కడెక్కడ ఉంది, లేదంటే మన వీడియోలో అదర్ ఆడియో ఏదైతే ఉందో దాన్ని డామినేట్ చేయకుండా ఉండేటట్లు ఈ వాల్యూమ్ ఎన్వలప్లో మొత్తం మనం తగ్గించుకుంటూ రావాలి. సో ఇలాగా ప్రతి చోట తగ్గించుకుంటూ రావాలి. సో లాస్ట్ మూమెంట్ ఏదైతే ఉందో ఆ క్లిప్ దగ్గర లాస్ట్ ఎండింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ ఎండింగ్ పాయింట్ వరకు మనం తగ్గించుకుంటూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా కరెక్ట్గా వాల్యూమ్ అనేది మనకి సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ ఈ క్లిప్ని సెలెక్ట్ చేసి లాస్ట్ వరకు ఇదే మ్యూజిక్ మనకి ఎంతవరకు, ఇందాక మనం మ్యూజిక్ 2 minutes 47 seconds, కానీ వీడియో వచ్చి 2 minutes 57 seconds. సో నాకు లాస్ట్ వరకు కావాలి. సో దీన్ని సెలెక్ట్ చేసి కిందకి వెళ్ళినట్లయితే చూడండి, ఒక్క నిమిషం, రివర్బ్ అనే ఆప్షన్ ఉంటుంది, వాయిస్ చేంజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఈ లూప్ అనే ఆప్షన్ ఉంది చూడండి, లాస్ట్కి వెళ్తే సో ఇదంతా ఖాళీగా ఉండిపోయింది. సో ఆ లూప్ని సెలెక్ట్ చేసి ఎనేబుల్ చేసుకోండి. అది ఎనేబుల్ చేసినట్లయితే అది లాస్ట్ వరకు అదే మ్యూజిక్ మనకి లాస్ట్ వరకు వస్తుంది. ఓకే, మీకు నచ్చినట్టు మార్చుకోవచ్చు ఈ మ్యూజిక్ని, మీకు కావాలంటే ఎలా కావాలంటే అలాగా మార్చుకోవచ్చు. సో మళ్ళీ ఆ క్లిప్ని సెలెక్ట్ చేసుకోవడం, దాన్ని లూప్ చేసుకుంటే ఎనేబుల్ చేసుకుంటే లాస్ట్ వరకు వచ్చేస్తుంది. ఓకే, కావాలంటే మీరు కట్ చేసుకోవచ్చు. లూప్ టు ఎండ్. ఓకే, లూప్ టు ఎండ్ చేసిన తర్వాత ఇక్కడ మాత్రం మళ్ళీ మనం ట్రిమ్ చేయలేం. చూసారా, అది ట్రిమ్ అనే ఆప్షన్ మనకు చూపించట్లేదు. సో లూప్ చేసుకున్నట్లయితే దాన్ని మళ్ళీ ట్రిమ్ చేయడానికి అవ్వదు. సో లాస్ట్ వరకు అదే ఎన్వలప్, అదే పిచ్తో, అదే వాల్యూమ్తో అక్కడ అలాగే వస్తుందన్నమాట. ఓకే, చూసారు కదండి, మన వాయిస్కి తగ్గట్టు ఆడియోని ఎలా యాడ్ చేయాలి, యాడ్ చేసిన తర్వాత దాని యొక్క పిచ్ కానీ లెవెల్స్ కానీ ఎలా మార్చుకోవాలి అన్నది. సో ఫస్ట్ నుంచి మనం ఏమేం చేసాం, టైటిల్ యాడ్ చేసుకున్నాం, దాని యొక్క గ్రాఫిక్స్ ఎలా మార్చుకోవాలి దీనికి, లేదా ఒక క్లిప్ గ్రాఫిక్ ఎలా ఇవ్వాలి చూసుకున్నాం. ఇలా ప్రెజెంటేషన్ తర్వాత మనకి ఏమేమి కావాలి, ఏది స్లో మోషన్లో కావాలి, ఏది ఫాస్ట్ మోషన్లో, అంటే ఏది స్పీడ్గా కావాలి, ఫార్వర్డ్ మోషన్లో కావాలి అన్నది చూసాము. సో ఇలాగ ఫాస్ట్ చేసేసుకున్నాము. ఓకే, సో ఫస్ట్ టైటిల్ యాడ్ చేసుకున్నాము, షార్ట్ అంటే క్లిప్ని కట్ చేసుకున్నాము, దీన్ని క్యాప్షన్ యాడ్ చేసుకున్నాము. ఇక్కడ మనకి క్యాప్షన్ ఎంతవరకు కావాలో అంతవరకే క్యాప్షన్ యాడ్ చేసుకొని చూసాము ప్రీవియస్ వీడియోలో. సో అక్కడ వరకే నాకు క్యాప్షన్ కావాలి, సో క్యాప్షన్ నేను అక్కడ వరకే పెట్టుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఆప్షన్, దీనికి కలర్ సెట్టింగ్స్ ఏమేం కావాలో, కలర్ ఫిల్టర్స్ ఏమేం కావాలో చేసుకున్నాము. స్లో మోషన్లో కావాలంటే స్లో మోషన్లో, ఫాస్ట్గా కావాలంటే ఫాస్ట్గా, ఏది అవసరం లేదో, ఏది అవసరం ఉందో, ఏ క్లిప్పింగ్ అవసరం లేదో యాడ్ చేసుకోవడం చూసుకున్నాము. ఇలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నప్పుడు ట్రిమ్ చేసుకోవడం, కట్ చేసుకోవడం, హ్యాండ్ మూమెంట్ని బట్టి టైం తీసుకోకుండా ఫాస్ట్గా ట్రిమ్ చేసేసుకోవడం. తర్వాత ఎఫెక్ట్స్ పెట్టుకోవడం. ఇలా ఎఫెక్ట్స్ ప్రెజెంటేషన్కి ఇక్కడ ప్లస్ బటన్, ప్రతి క్లిప్కి మనకి ఎఫెక్ట్ మార్చాలనుకుంటున్నాం అనుకోండి, సో అక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేసుకొని ప్రతి వీడియోకి స్టార్టింగ్ నుంచి ప్రెజెంటేషన్ మీకు నచ్చిన ఆప్షన్ అది ఆటోమేటిక్గా చూపిస్తుంది. అక్కడ మీరు పెద్ద కన్ఫ్యూజన్ ఉండదండి, జస్ట్ ప్రెజెంటేషన్కి వెళ్ళడం, ఆ ప్లస్ బటన్ క్లిక్ చేయడం, అక్కడ ఎలా కావాలంటే అంతసేపు పెట్టుకోవడం. సో చూడండి, ఇప్పుడు జస్ట్ ఆ ప్రెజెంటేషన్, నెక్స్ట్ క్లిప్కి మళ్ళీ ప్రెజెంటేషన్, నెక్స్ట్ మళ్ళీ ప్రెజెంటేషన్. సో అది ఎలా యాడ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మీకు మీ ప్రెజెంటేషన్లో చాలా బాగా కనిపిస్తుంది. వీడియో కూడా ఉన్న ఆప్షన్స్ అన్నీ యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. బెస్ట్ ఆప్షన్ అనేది మనకి ఎప్పుడు ఎవరో ఒకరు మెచ్చుకుంటారు. ఈ వినియట్ అనే ఆప్షన్ని, ఆడియోని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని కావాలంటే ఉంచుకోవడం, లేదంటే డిలీట్ చేసేయడం. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే డిఫాల్ట్ సెట్టింగ్స్ కూడా కొన్ని ఉంటాయి, వాటిని ఎలా పెట్టుకోవాలి, ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే
చాలా ఈజీగా, చాలా హ్యాపీగా మీ మట్టుకు మీకు నచ్చినట్టు మీ వంటల్ని లేదంటే మీ ఆర్ట్ని మీకు నచ్చినట్లు ఎడిట్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి మన ఎడిటింగ్ ఆప్షన్స్. ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కింద ఉన్న కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. ఓకే, చూసారు కదండి కైన్ మాస్టర్ ట్యూటోరియల్ ఎంత ఈజీగా ఉందో. ఇది నేర్చుకుంటూ పోతే ఇంకా చాలా ఉందండి నేర్చుకోవడానికి. మీరు ఈ బేసిక్ స్టెప్స్ తో మీ కుకింగ్ వీడియోస్ ని చాలా సింపుల్ గా ఎడిట్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఇలాంటి టాలెంట్స్, కుకింగే కాకుండా ఇంకా ఏమైనా టాలెంట్స్ ఉంటే మీరు ఇలా కైన్ మాస్టర్ లో ఈజీగా సింపుల్ గా నేర్చుకోండి. తర్వాత డెస్క్ టాప్ మీద కూడా నేర్చుకోవచ్చు, అవి ఇంకా బాగుంటాయి. సో hope you all like my videos and please don't forget to subscribe to my channel and encourage me with your likes, shares and comments. Thank you so much and please don't forget to click on the bell icon. నేను ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేసినట్లయితే వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.